తన యొక్క శక్తి సామర్థ్యాల సమాజం కోసం వినియోగిస్తున్నాడే. ఏం మారుతుంది అంటే కలుషితమైన వాతావరణం నుంచి విడుదల పొంది పవిత్రత దిశగా సాగిపోతున్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆచారాలు మారుస్తారు, సాంప్రదాయాలు మారుస్తారు, మా దేశాన్ని పాడు చేస్తున్నారు, మీరు మతం మారుస్తున్నారు అన్నాడు ఆయన. వినండి జాగ్రత్తగా. నేనేమన్నానంటే, లేదు లేదు, మేము మతాన్ని మార్చము, ఆచారాలు సాంప్రదాయాలు మార్చము, మాకు బైబిల్ అలాంటి విషయం మీద ఆజ్ఞ ఇవ్వలేదు. ఆచారాలు మార్చమని, మతం మార్చమని, సాంప్రదాయం మార్చమని బైబిల్ చెప్పనే లేదు. మరి చెప్పకుండా ఇవన్నీ ఎలా మారుస్తున్నారు అన్నాడు కోపంగా. అప్పుడు నేను అన్నాను, ఇప్పటి వరకు ఏ మతం ద్వారా గాని, ఏ రాజకీయ పార్టీ ద్వారా గాని, ఏ సేవా సంస్థ ద్వారా గాని, ఏ పోలీస్ వ్యవస్థ ద్వారా గాని ఇంతవరకు తాగుబోతులు మారలేదు, నరహంతకులు మారలేదు, శాడిస్టులు మారలేదు, పేకాటగాళ్లు మారలేదు, మంత్రగాళ్లు మారలేదు. కానీ బైబిల్ పట్టుకుని ఎందరో దొంగలు మారారు, ఎందరో వ్యభిచారులు మారారు, ఎందరో నరహంతకులు మారారు, మంత్రగాళ్లు మారారు, శాడిస్టు మగుళ్ళు మారారు, పేకాటగాళ్లు మారారు. బ్రతుకులను మార్చిన గ్రంథం ఇది, మతాన్ని మార్చే గ్రంథం కాదు. Download ShareChat.